విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం దేవీ నవరాత్రుల్లో 6వ రోజుకి వచ్చేసాం. 6వ రోజు అమ్మవారి ఏ రూపంతో మనకి దర్శనమిస్తారు, ఆమెకి ఏ రంగు ఇష్టమో, ఏ నైవేద్యాలు ఇష్టమో, ఆమె అనుగ్రహం మన మీద ఎలా ఉంటుంది అన్నది వివరిస్తారా? తప్పకుండానండి. లలితా సహస్రనామావళి ఎంత ప్రముఖమైందో అంతటి ప్రముఖమైన రోజు ఈరోజు. ఎందుకంటే బాలా త్రిపుర సుందరి తర్వాత లలితా త్రిపుర సుందరి రోజు ఇవాళ మనకి 6వ రోజు. బాలా త్రిపుర సుందరి తర్వాత లలితా త్రిపుర సుందరి. ఈవిడ నిత్య నూతన యవ్వనవతి, సౌందర్యవతి, త్రిపుర సుందరి. అంటే ముల్లోకాలని కూడా సౌందర్యంలో అధిగమించేటువంటి అత్యద్భుత సౌందర్య రాశి లలితా త్రిపుర సుందరి. ఈవిడ 6వ రోజున మనకి ఇంటికి వస్తుంది. 6వ రోజున వచ్చేటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క రూపం ఎలా ఉంటుందంటేనండి, ఆవిడ దగ్గర మనకి ధ్యాన శ్లోకం ఉంటుంది. ధృత పాశాంకుశ పుష్పబాణ చాప అణిమాది గుణావృతం అదే ఉంటుంది. అంటే ఆవిడ ఎటువంటి అవతారం అంటే, ఎప్పుడు కూడా అవతారాలు మన పురాణ వచనం ప్రకారం వాళ్ళు సాధారణంగా సూక్ష్మ రూపాల్లోనే తిరుగుతూ ఉంటారు. కానీ మానవులకి ఒక ఆకారం కోసం రూప ఆవిష్కరణ చేస్తారు వాళ్ళు. అందుకని అమ్మవారు మనకి లలితా త్రిపుర సుందరి ఎలా ఉంటుంది, ఏ ఫోటో పెట్టుకోవాలి, ఎలా ఉన్న ఫోటో పెట్టుకుంటే ఇవాళ లలితా త్రిపుర సుందరి మన ఇంటికి వచ్చినట్టు అని సందేహం రాకుండా ఆ ధ్యాన శ్లోకంలోనే వాళ్ళ రూపం అంతా ఎలా ఉంటుందో మనకు వర్ణిస్తారనమాట. అందుకని ధ్యాన శ్లోకంలోనే. అందుకని అమ్మవారిది అరుణాం కరుణాతరంగితాక్ష్యం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం అణిమాది మిరావృతం మయూకై అహమిచ్చేవ విభావయే భవాని. ఈ రకంగా నేను అమ్మవారిని భావిస్తున్నాను. ఎలా? ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం. చక్కగా చేతిలో చెరుకు విల్లు, బాణాలు, పుష్పాలు అన్నీ పట్టుకొని ఆవిడ 4 చేతులతో మనకి దర్శనం ఇస్తుంది. ఇంకా అమ్మవారికి అన్ని రంగులు ఇష్టమే. సాధారణంగా అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టం అంటారు. అందుకని లలితాదేవికి ఎరుపు రంగు చీర మనం కట్టినా కూడా, ఒక్కొక్కసారి గాయత్రీదేవికి ఎరుపు రంగు చీర చెప్పుకున్నాం మనం. మళ్ళీ ఈవిడ కూడా గాయత్రీదేవి అంటే లలితాదేవి యొక్క అంశే గాయత్రీదేవి అయినప్పటికీ కూడా లలితాదేవికి సాధారణంగా అంతా లాలిత్యము, సుందరత్వము, ప్రకృతి తత్వము ఎక్కువ. అందుకని ఈవిడికి ఆకుపచ్చ చీర కట్టమన్నారు. ఆకుపచ్చ చీర కట్టి మన కట్టె పొంగల్ నైవేద్యం పెట్టమన్నారు. కట్టె పొంగల్ నైవేద్యం పెట్టమన్నారు. మిరియాలు దిట్టంగా వేసి, పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించి, బియ్యంతో కలిపి మెత్తగా ఉడికించి, చక్కగా కమ్మటి ఆవు నెయ్యి వేసి వేడి కట్టె పొంగలి అమ్మవారికి ప్రీతిగా మనం సమర్పించాలి. సో ఆకుపచ్చ చీరలో ఆవిడ ప్రకృతికి దగ్గరగా ఉంటుంది అనమాట. లలితానతీత్య అంటే లాలిత్యము, సౌందర్యము కలబోసినటువంటి స్త్రీ ఎవరంటే లలితా త్రిపుర సుందరి. పచ్చగా ఉంటుంది, ప్రకృతికి దగ్గరగా ఉంటుంది ఆవిడ యొక్క స్వభావం కానీ, ఆవిడ యొక్క రూపురేఖలు కానీ. అందుకని ఆకుపచ్చ చీర కట్టి ఆవిడకి కట్టె పొంగలి నైవేద్యం ప్రీతిగా సమర్పించి, తర్వాత ఇవి మనం సిద్ధం చేసుకోవాలి ముందు. ఎలా అంటే, మామూలుగా అన్ని అమ్మవార్లకి కూడా ప్రతిరోజు ఆ అమ్మవారి అష్టోత్తరం చదివే మనం పూజ చేయాలి. అంటే లలితాదేవి అష్టోత్తరమే చదవాలి. గాయత్రీదేవి అష్టోత్తరం ఇవాళ రోజున చదవకూడదు. గాయత్రి అవతారంలో చూడు గాయత్రి అష్టోత్తరమే చదువుకోవాలి. సో ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు మన ఇంటికి వచ్చింది కనుక లలితా అష్టోత్తర శతనామావళిని యథావిధిగా కుంకుమ పూజ చేసుకొని ధూపదీప నైవేద్యాలు అవి ఇచ్చి, తరువాత ఈ భక్ష్యభోజ్య చోష్య నైవేద్యాలతో అమ్మవారిని తృప్తిపరిచి, దాంట్లో మనం ఈ కట్టె పొంగల్ తప్పనిసరిగా చేర్చాలి. ఎందుకంటే ఇవాళ రోజున అమ్మవారు మన ఇంటికి వచ్చి కట్టె పొంగల్నే కోరుకుంటుంది. ఆ పెసరపప్పులో జీవితంలో వెన్నెముక లేని మనిషి అంటారు కొంతమందిని. ఎందుకంటే వాళ్ళకి వెన్నెముక లేని వెధవ అని తిట్టేవారు పూర్వకాలంలో. వాళ్ళకి ఏ పని సవ్యంగా చేత కాదు. ఆ వెన్నెముక తుష్టిని, పుష్టిని, ఆరోగ్యాన్ని చేకూర్చేది పెసరపప్పు అంటే మన జీవితంలో ప్రధానమైనటువంటి ఈ వెన్నెముకకి తుష్టిని, పుష్టిని ఇచ్చేది ఈ పెసరపప్పు. దాన్ని అమ్మవారి ప్రీతిగా కోరుకుంటోంది అంటే, అమ్మవారికి దాన్ని నివేదన చేసి మనం కూడా స్వీకరించినట్టయితే ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆ ఆరోగ్యం అనేది మనకి జీవితాంతం హాయిగా జీవితం ఆరోగ్యంగా బతికేలా చేస్తుంది అనమాట. ఇంకా అంతకు మించిన భాగ్యం ఏముంటుంది? చాలా. ఇంకొకటి, లలితాదేవిని మనము
మనసా వాచ కర్మణ ఈ అష్టోత్తర శతనామావళితో పూజించినప్పుడు ఆవిడ ఎప్పుడు మనకి ఒక అద్భుతమైన జీవితాన్ని ఇస్తుందండి. దీంట్లో అష్టైశ్వర్యాలు అనే పదం ఒకటి ఉంది. అష్టైశ్వర్యాలని పూర్తిగా ఆ మనిషికి ఇస్తుంది. ఎవరైతే లలిత అష్టోత్తర శతనామావళి ఈ 6వ రోజు ఆవిడ కుంకుమ పూజతో చేసి శ్రద్ధాశక్తులతో ఆవిడని పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలని ఆవిడిస్తుంది. అంటే ఐశ్వర్యం ఇవ్వటం వేరు. కొంతమందికి ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉండదు. కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉండదు. కానీ ఆరోగ్యము, ఐశ్వర్యము, దాసదాసీ జనము, రాజభవనము, గౌరవము, కీర్తి ఇవన్నీ అష్టైశ్వర్యాల్లోకి వస్తాయి. ఒకటి ఉంటే సాధారణంగా అందరికీ. అవునవునవును. ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఐశ్వర్యం ఉండదు, ఐశ్వర్యం ఉన్న వాళ్ళకి కీర్తి ఉండదు, కీర్తి ఉన్న వాళ్ళకి దాసదాసీ జనం ఉండరు. కొంతమంది చూడండి చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు, వాళ్ళే వెళ్ళి కాఫీ పెట్టుకుని తెచ్చుకుంటూ ఉంటారు. అంటే దాసదాసీ జనం ఉండే భోగం కూడా అష్టైశ్వర్యాల్లో ఒకటి. ఇప్పుడు ఓపిక లేని వాళ్ళు ఉంటారు, ఓపిక లేని వాళ్ళు ఉంటారు, ఒక్కళ్ళే ఉంటారు, బోల్డ్ ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తి మనకి కాఫీ టిఫిన్లను పెట్టి ఇవ్వదు కదా, వాళ్ళే వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది ఓపిక ఉన్నా లేకపోయినా. ఎక్కడ దొరకరు వాళ్ళకి దాసదాసీ జనాలు. అలా దాసదాసీ జనాలు ఇప్పుడు ఇతర దేశాల్లో దాసదాసీ జనాలు ఎవరికి దొరకరు. మన భారతదేశంలోనే అద్భుతమైనటువంటి అవకాశం ఉంది మనకి. ఒక వంట మనిషి దొరుకుతుంది, ఒక పని మనిషి దొరుకుతుంది. విదేశాల్లో వంట మనిషి, పని మనిషి, చాకలి మనిషి అన్నీ వాళ్ళే. వాళ్ళకి దాసదాసీ జనం యొక్క అష్టైశ్వర్యాల్లో ఆ భోగం వాళ్ళకి లేదు. మన భారతదేశంలో మనకి పుష్కలంగా దొరుకుతారు. ఎందుకంటే మన పని వాళ్ళకి ఆశ్రిత జనాలు కదండి. వాళ్ళకి ఇంత అన్నం పెడతాము, వాళ్ళకి ఇన్ని బట్టలు ఇస్తాము, ఆ పుణ్యం కూడా మనకి లభించే అవకాశం ఉంటుంది. దాసదాసీ జనం ఎప్పుడైతే మన చుట్టూతా ఉంటారో మనకి పుణ్యం చేసుకునే అవకాశం ఎక్కువగా వస్తుంది. ఎలా అంటే మనం తినే అన్నం వాళ్ళకి ఇంత పెడతాం, మనం కట్టుకునే బట్ట వాళ్ళకి కూడా ఇస్తాం. వాళ్ళకి ఏదైనా కాస్త అవస్థలు ఉన్నాయంటే ఒక నెల జీతం అడ్వాన్స్గా కూడా ఇస్తాం. వాళ్ళ పిల్లలకి చదువులకు ఫీజులు కట్టలేరంటే మనం ఏదో ఈ నెల ఫీజు ఈ జీతంతో కట్టని ఇస్తాం. ఇవన్నీ అవకాశాలు కదండి. మన దగ్గర ఎవరు పని మనుషులు లేకపోతే మనకి దానం చేసే అవకాశమే లేదుగా. అవును కదా. మనకి దానం చేసే అవకాశము, పుణ్యం సంపాదించుకునే అవకాశము ఆశ్రిత జనాలతో వస్తుంది. మనని ఆశ్రయించి ఉంటారు కదా వాళ్ళు. అందుకని దాసదాసీ జనాలు ఉండటం అనేది మన భారతదేశంలో రాజుల కాలం నుంచి ఉంది. రాజుల దగ్గర ఎంతమంది దాసదాసీ జనాలు ఉంటారు? కొన్ని వేల మంది మంత్రులు, సేనాధిపతులు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ రాజుని ఆశ్రయించిన వాళ్ళే. సో అష్టైశ్వర్యాలను ఇస్తుంది లలితాదేవి. అష్టైశ్వర్యాల్లో హుందాగా రాజరికంగా బతికేటువంటి బ్రతుకొకటి. దాంట్లో దాసదాసీ జనము, కీర్తి, ప్రతిష్ట, ఆరోగ్యం, అన్నది కూడా చాలా ముఖ్యం కదండి. చాలా ముఖ్యం. ఎంత రాచరికంగా బతకచ్చు. మన చుట్టూతా మన మేలు కోరేవాళ్ళు, మనకు కావాల్సినవి చేసి పెట్టేవాళ్ళు ఉంటే ఆ ఆనందం వేరు. అందుకని అటువంటి అష్టైశ్వర్యాలన్నిటినీ కూడా లలితాదేవి మనకి ఇస్తుంది. సో ఈ రకంగా మనం 6వ రోజు బాలా త్రిపుర సుందరి దగ్గర నుంచి కానీ లలితా త్రిపుర సుందరిని మనం చక్కగా పూజించినట్టయితే అష్టైశ్వర్యాలకి మనకి కొదవ. ఈ లలితా త్రిపుర సుందరిగా ఆమె ఇచ్చే అనుగ్రహం చాలా చాలా అద్భుతమైన అనుగ్రహం అండి. ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.